నీ పోరనుకున్నా వారెత్తు కైతకాల పోరడు తీట పోరడు ఉన్నట్టున్నది కదా ఉన్న కాడ ఉండలేక స్కూటీ ముందటున్న సందులో కూసున్నోడు అట్టనే ఉండక ఎక్సలేటర్ పట్టుకొని గిర్రనది ఇప్పిండు. ఇంకేమున్నది బుర్రున బండి పోయి గోడకు గుద్దింది గిబ్బేలిన. ఏం జరుగుతుందో తెలిసి అయ్యో అయ్యో అనే లోపట్నే బండి గోడను గుద్దింది. ఎంతమందికి దెబ్బలు తాకినాయో ఏం పోడో అందరు ఊరికొచ్చి లేపిన్రు. ఇక పోరగాళ్ళు అని ఏడుపు మొదలు పెట్టిండ్రు. ఎందుకు వచ్చిన గోస ఇది చెప్పుర్రి. ఇద్దరు మాత్రమే ఎక్కాల్సిన బండి మీద అయ్యర ఎక్కితే ఇట్లా కాకుండా ఇంకెట్లా అవుతుంది చెప్పుర్రి. పొద్దుగాల లేచిన గడియ మంచిది కాబట్టి ఎవరి ప్రాణాలకు ప్రమాదం జరగలేదు. ఇక్కడ చిన్న పిల్లలది కాదు తప్పు, వాళ్ళని ఇరికిచ్చి బండి ఎక్కించిన వాళ్ళది తప్పు. ఆ బండి ఎక్కిన పిల్లలలో అందరు ఒక్క తిరిగి ఉండరు. తీట పోరగాలను వెనక్కి ఎక్కియాలి, లేకుంటే వాళ్ళు దాంట్లో పుల్ల పెడతారు, దీంట్లో ఏలు పెడతారు. అసొంటోళ్ళను హ్యాండిల్ దగ్గరికి రానియద్దు. అట్లని నలుగురిని ఐదుగురిని ఎక్కించి బండి నడపాలి అని కాదు గాని జర చూసుకోవాలి కదా. కాబట్టి అయ్యేవాళ్ళు జర పైలం హ్యాండిల్ దగ్గర చిన్న పిల్లలను ఎక్కించి అశ్రద్ధ చేయకుండ్రి. అందరు ఆగమయ్యే కథ అవుతుంది. ఆ బండి ఉరికే దిక్కు గోడ ఉన్నది కాబట్టి బచాయించారు గాని ఏ బాయో కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఉంటే ఎంత పెద్ద ఘోరం జరిగేది ఏం కథ. కాబట్టి పిల్లలతోని స్కూటీ బండ్లతోని జర పైలంగా ఉండుర్రి.